నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డ్రైవ్. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మూడోసారి ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచారు. కంపెనీల వైఖరి చూస్తుంటే 4 రోజులకోసారి ఇంధన ధరలు పెంచినట్లుగా కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్లు పైకి వెళ్తున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 112 రూపాయల 84 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ 100 రూపాయల 94 పైసలకు చేరింది. సిఎన్జి ధరలు కూడా 10 రోజుల్లో మూడోసారి పెంచారు. ఆయిల్ కంపెనీల నిర్ణయంతో వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. నష్టాలు భరించాలంటే పెట్రోల్పై లీటర్కు 17 రూపాయలు పెంచాలని లీకులు వస్తున్నాయి. ఇక ఇప్పటికే లీటర్ పెట్రోల్పై 5 రూపాయల వరకు పెంచిన కంపెనీలు తాము ఆశించిన 17 రూపాయలను పెంచే వరకు 4 రోజులకోసారి ధరలను సవరిస్తారని భావిస్తున్నారు. రైట్, ప్రస్తుతం పెట్రోల్ రేట్లు బగ్గుమంటున్నాయి. 4 రోజులకోసారి కూడా ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, థ్యాంక్ యూ సతీష్. సామాన్యునిపై పెట్రోల్ బాంబు మరోసారి పేలిందని చెప్పవచ్చు. వారంలో వరుసగా 3 సార్లు ఈ యొక్క పెట్రోల్ ధరలు అయితే పెరిగాయి. తాజాగా పెట్రోల్పై మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాం. తాజాగా పెట్రోల్పై 87 పైసల పెట్రోల్ అయితే పెరగడం జరిగింది. ఈ డీజిల్పై 91 రూపాయలు కూడా 91 పైసలు కూడా ఈ యొక్క పెరిగినట్టు కూడా పెట్రోల్ సంబంధించిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే ప్రకటించడం జరిగింది. అయితే పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో కూడా 112 రూపాయలు 84 పైసలు పెట్రోల్ ధర చేరుకోగా డీజిల్ ధర 100 రూపాయల 94 పైసలు అయితే నమోదై పెరగడం జరిగింది. అయితే ఇప్పటికే అటు సిఎన్జికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ధరలు అనేది పెరగడం జరిగింది. వారంలో ఇప్పటి వరకు కూడా 5 రూపాయల వరకు కూడా ఈ యొక్క పెట్రోల్ ధరలు అయితే పెరగడం జరిగింది. ఇప్పటికే నిత్యావసర సరుకులకు సంబంధించి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోసారి పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల పెద్ద వారికి పెట్రోల్ బాంబు ప్రజలపైన పెద్ద బాంబు పడిందని చెప్పవచ్చు. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే కూరగాయలు, సరుకులు, ప్రయాణ ఛార్జీలపై కూడా ఈ యొక్క ప్రభావం పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పటికే అటు వారంలో 3 సార్లు పెరిగిన నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అంతేకాకుండా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో కూడా సాధారణంగా ఎవరైతే 2 వీలర్ వాహనాలు 4 వీలర్ వాహనాలు లేని వారంతా కూడా వాళ్ళు ఆటోలు కానీ, క్యాబులు కానీ, అదేవిధంగా బస్సులు కానీ ఎక్కే వాటి ద్వారా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ యొక్క ఛార్జీలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అవుతుంది. అయితే ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా వారంలో 3 సార్లు దాదాపుగా 5 రూపాయల వరకు కూడా పెట్రోల్ ధరలు పెరగడం నేపథ్యంలో కూడా అటు నిత్యావసర సరుకులకు కూడా పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా పెట్రోల్ ధరలు ఒక్కసారిగా 5 రూపాయల వరకు పెరిగితే మా పరిస్థితి ఏంటంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 3 రూపాయలు, తర్వాత 97 పైసలు, తర్వాత ఈరోజు కూడా 87 పైసలు కూడా పెంచిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఈ యొక్క ధరలు పెంచితే ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక్కొక్కసారిగా కాకుండా కొంచెంగా పెంచుతున్నట్టుగా ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పెరిగితే సామాన్యుడు ఏ విధంగా బతకాలన్న ఆవేదన అయితే వారంతా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క పెట్రోల్ ధరలు ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పశ్చిమాసియాలో జరిగే యుద్ధ ప్రభావం కారణంగా ఈ యొక్క రేట్లు పెంచుతున్నామని చెప్పేసి కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే యుద్ధం కారణంగా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కారణంగా సామాన్యుల పైన అయితే పెరుబానం మోపుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పెట్రోల్ ధరలు ఇంకా పెరగకుండా అటు వ్యాట్ తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఈ విధంగా
ఇంకా ఈ యొక్క పెట్రోల్ ధర పెరిగిన నేపథ్యంలో కూడా బయటికి కనీసం 2-వీలర్ వాహనాలు కానీ బయటికి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు పెట్రోల్ ధరలు 112 రూపాయల 85 పైసలు పెట్రోల్ ధర అయితే పెరిగిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైట్ హరికృష్ణ, అదే కామన్ పీపుల్ ఏమంటున్నారు ప్రస్తుతం పెరిగిన రేట్లకు సంబంధించి? ఎస్, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే ప్రస్తుతం 112 రూపాయల 84 పైసలు పెట్రోల్ ధర అయితే పెరగడం జరిగింది. అదేవిధంగా డీజిల్ రేట్లు కూడా విపరీతంగా ఎట్లా చూస్తారు? పెట్రోల్ ధరలు ఇప్పటికే వారంలో 3 సార్లు పెరిగినాయి కదా. ఏమో అన్నా మనకు అర్థం కాదు. పెట్రోల్ రేట్లు నేను వీక్లీ ఒకసారి ఓపిస్తాను, పెరుగుతాయి అంటున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా వారంలో 3 సార్లు ఈ యొక్క పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో కూడా వారంతా కూడా అన్న చెప్పండి ఎట్లా చూస్తారు? ఇప్పుడు వారంలో 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా. తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న. వీక్లీ 3 టైమ్స్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై చాలా భారం పడుతుంది. ఇటువంటి భారం వేసిన సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ కన్నా ఒకసారి దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే సామాన్య ప్రజలు కూడా బర్డెన్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రి ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు. మీరు వెహికల్స్ వాడాలి, ఈవీ వెహికల్స్ వాడాలి, పెట్రోల్ వాడదని అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా చూసుకుంటే ఎంపీ సీటు ఎమ్మెల్యే సీట్ అని బస్ సీట్ అనగా రాసి పెడతారు. వాళ్ళు ఎందుకు మరి బస్సుల పైన చేయలేకపోతున్నారు? సాదా ప్రజలపైన ఎందుకు ఈ భారం వేస్తున్నారు అని చెప్పి మేము స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ రెండింటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంటే పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఇటు కూరగాయలు కానీ మిగతా ధరలు కూడా పెరిగే అవకాశం పెరుగుతాయి కదా. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అనుకోండి, అదేవిధంగా మిగతా వాటిపైన కూరగాయల రేట్లు అయితే బియ్యం రేట్ అయితే ఉప్పు పప్పులు అటువంటి వాటిపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది కదా. సో మీరు ఒక పెట్రోల్ ఒకటే మన దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా సో రిమైనింగ్ ఏమన్నా కూడా వాటిపైన కూడా భారం తగ్గాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు ఫైనల్గా ప్రభుత్వాలకు? మీరు ఏం చెప్తారు? మేము ప్రభుత్వానికి చేసేది ఏంటంటే వాళ్ళు సామాన్య ప్రజలని మధ్యతరగతి కుటుంబాలని మన దృష్టిలో తీసుకొచ్చుకొని వీటిపైన ఏదైతే పెట్రోల్ రేట్లు పెంచుతున్నారో అలా కాకుండా వాళ్ళకు ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ప్రభుత్వాలు మొత్తంగా కూడా ఈ యొక్క ధరలకు సంబంధించి ప్రధానంగా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, లోకల్ స్థాయి పీపుల్ని దృష్టిలో ఉంచుకొని పెరిగిన పెట్రోల్ ధరలు మొత్తం కూడా తగ్గించాలి. లేని నేపథ్యంలో కూడా ఇటు నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. సో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ధరలు పెంచకుండా ఒక నియంత్రించే విధంగా, అంటే సామాన్యునిపై భారం పడకుండా ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే నేపథ్యంలో కూడా కొంత సామాన్యునికి కొంత వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే పొదుపులో భాగంగా ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడాలని చెప్పేసి కూడా వారంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే వారంలో దాదాపుగా 5 రూపాయలు పెరిగిన నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తమ వ్యతిరేకత చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ యొక్క ధరలను తగ్గించాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తాం. ప్రస్తుతం కడపకు వెళదాం. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ భగ్గుమన్న వేళ కడపలో ప్రజానికం ఏమనుకుంటున్నారో అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప నుండి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రజలపై అంటే సామాన్యుడి జేబుకు చిల్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ మాట ఏంటి? 4 రోజుల వ్యవధిలోని మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో అక్కడ ప్రజానికం ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే భారతదేశ వ్యాప్తంగా కూడా మరోసారి ముచ్చటగా 3వసారి అన్న విధంగా కూడా ఏదైతే పెట్రోల్ డీజిల్ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా పెంచిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒకే నెలలో దాదాపుగా మొదటిసారి 3 రూపాయలు కావచ్చు, అలాగే మరోసారి ఏదైతే 90 పైసలు కావచ్చు, మరోసారి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 77 పైసలు, ఇలా 3 సార్లు ముచ్చటగా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన అయితే కనుక నడ్డి విచ్చే విధంగా కూడా
పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రజానీకం కావచ్చు, అలాగే కడప జిల్లాకు సంబంధించిన ప్రజానీకం కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ దాదాపుగా మనం చూసుకోవచ్చు, ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ముందు దాదాపుగా ఈ రేట్లు పెంచకుండా పూర్తిస్థాయిలో ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు తర్వాత కూడా పూర్తిస్థాయిలో ఇది ఏదైతే డీజిల్ పెట్రోల్ పెంచడంపై అయితే కనుక ప్రజలైతే కనుక పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ పెంచారో అది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అవుతున్నాం పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పెంచిన పెట్రోల్ ధరలు పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక పెంచారనే నేపథ్యంలో కూడా కొన్ని పెట్రోల్ బంకులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఖాళీగా దర్శనం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా కూడా మళ్ళీ ఏదైతే ఈ రేట్లు పెంచడంతో కూడా సామాన్య ప్రజలైతే కనుక పూర్తిస్థాయిలో కూడా వాళ్ళ మీద భారం పడిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే బాధపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికీ ఈ నెలలో దాదాపుగా మే 15వ తేదీన దాదాపుగా 3 రూపాయలు కూడా పెంచడం జరిగింది. అలాగే మరో పక్క కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే మే 19వ తేదీన కూడా సుమారు 90 పైసలు కూడా పెంచడం జరిగింది. మరో పక్క ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కనుక దాదాపుగా 87 పైసలు అలాగే 91 పైసలు కూడా పెంచడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన అయితే కనుక పెద్ద ఎత్తున కడప ప్రజానీకం కూడా మండి పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి ముచ్చటగా 3వసారి డీజిల్ రేట్లు పెంచడంపై కొంతమంది స్థానికులు ఏమంటున్నారో వాళ్ళని తెలుసుకుందాం. అన్న ఏంటి దాదాపుగా ముచ్చటగా 3వసారి కూడా ఈరోజు డీజిల్ పెట్రోల్ పెంచిన పరిస్థితి అయితే ఉంది, దీని మీద మీరేమంటారు? ఈరోజు దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ ప్రభుత్వం ముచ్చటగా 3వసారి పెంచడం అనేటువంటిది అటు ప్రజానీకానికి, సామాన్య కుటుంబాలకు, అలాగే ఉద్యోగస్తులకు కూడా భారంగా మారే పరిస్థితి నెలకొంది. ప్రపంచ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి అని చెప్పి, అసలు ప్రపంచ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి కారణం ఎవరు అనేటువంటి దాంట్లో ఈ యొక్క ఇరాన్ పైన అమెరికా సామ్రాజ్యవాదం యొక్క యుద్ధం మూలంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ కృత్రిమ కొరత ఏర్పడి అమాంతంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణమైంది. ఇండియా మోడీ ప్రభుత్వం ఈ యొక్క అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తుగా వ్యవహరించడం మూలంగానే ఇండియాలో కూడా ఈరోజు అతిపెద్ద 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈరోజు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు పొదుపు మంత్రం వాడాలా అని చెప్పి వాహనాలు తగ్గించాలా, బంగారు కొనుగోలు నిలుపుదల చేయాలా ఇత్యాది చర్యలపైన ఈరోజు మోడీ ప్రభుత్వం ఇక ప్రజానికానికి ఉచిత సలహాలు ఇస్తుంది. అసలు క్రూడ్ ఆయిల్ నుంచి లేదా పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా బయటపడాలనే దానిపైన ఆలోచన పెట్టకుండా ఈరోజు ఉచిత సలహాలు ఇచ్చే దానిలో మోడీ ప్రభుత్వం ఉంది అనేటువంటిది. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా ఇత్యాది నిత్యావసర వస్తువులు ఈరోజు రవాణా ఛార్జీలు పరోక్షంగా పాలు, పప్పు, పెరుగు ఇలాంటి ధరలన్నీ ఈరోజు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈరోజు సామాన్య కుటుంబానికి పరోక్షంగా నెలవారీగా 500 నుంచి 1000 రూపాయలు అదనంగా ఖర్చు అయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఈరోజు ప్రజానీకం అంతా కోరుతున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా చెస్సు రూపేణ పరోక్ష పన్నులు ఆ యొక్క ట్యాక్స్ రూపేణ ఈ యొక్క అధికంగా సగం ట్యాక్స్లు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వేస్తున్నాయి. ఈ ట్యాక్స్లు తగ్గించాలనే దాంట్లో ఈరోజు ప్రభుత్వాలు కోరుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఈ యొక్క అదుపు నియంత్రణ అనేటువంటిది ఉండాలని చెప్పి ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ పెట్రోల్ కూడా పెరిగిన పరిస్థితి అయితే డీజిల్ పరిస్థితి కొన్ని పెట్రోల్ బంకులు అప్పుడే నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఎందుకన్నా ఇలా ఎందుకు పెట్టారు? ఎందుకంటే కన్నా వాళ్ళు కృత్రిమంగా మళ్ళా పెరిగేదానికి అంటే రోజువారీ పెరిగేదానికి ఉన్నాయనేటువంటి దాంట్లో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ పెరిగితే కన్నా మాకు లాభాలు వచ్చాయంటే ప్రతిసారి ఏదో రాత్రి అర్ధరాత్రి నుంచి గతంలో 12 గంటల నుంచి డేట్ మారితే కన్నా అర్ధరాత్రి నుంచి వచ్చేటివి ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పెరిగిన ధరలు అదుపులోకి వస్తాయని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఉన్నటువంటి స్టాకు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకు అమ్ముకునేదానికి ఈ యొక్క పెట్రోల్ బంకులు ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్నారని చెప్పి ప్రజలందరూ చెవులు కొరుకుంటున్నారు. 4వసారి కూడా మరీ పెరిగితే ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ పెట్రోల్ డీజిల్. ఈరోజు మేధావి వర్గం అంతా కూడా ఏంటంటే పరోక్షంగా మోడీ అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు 10 నుంచి 15 రూపాయల వరకు పెరుగుతాయని చెప్పి గత 10 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా లేదా పేపర్లలో, టీవీలలో లీకేజీలు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే ప్రజానికం పరోక్షంగా మీరు మోపాలా అనే దాంట్లో ఈ యొక్క ధరలు మోపాలనే దాంట్లో సిద్ధంగా చేసే పరిస్థితి ఉందని చెప్పి ఆ వైపు ప్రజలను కూడా సిద్ధంగా చేసే పరిస్థితి మోడీ ప్రభుత్వం ఉందని చెప్పి ఆలోచన ఉన్నారు.
ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఏదైతే పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పూర్తిస్థాయిలో కూడా అది అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. అలాగే కొన్ని పెట్రోల్ కూడా ఇప్పటికే కూడా నో స్టాక్ బోర్డు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే మరోసారి కూడా 4వసారి కూడా పెంచినా ఆశ్చర్యపోవడం అవసరం లేదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజానికం చెప్తున్న పరిస్థితి ఉంది. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గనక నెల రోజుల వ్యవధిలోనే 3వసారి ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచేశాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ మంటలు చూస్తున్నాం. తాజాగా లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచారు. కంపెనీల వైఖరి చూస్తుంటే 4 రోజులకోసారి ఇంధన ధరలు పెంచుతున్నట్లుగా మనకి కనిపిస్తోంది. రైట్, ప్రస్తుతం మనం తిరుపతికి వెళ్దాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఆల్మోస్ట్ అంటే ప్రభుత్వ పాలసీస్ పరంగా చూసుకున్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెట్రోల్ రేట్లు స్థిరంగా ఉన్నాయంటున్నారు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఆల్మోస్ట్ 110 అలా దాటిపోయినటువంటి పరిస్థితి, 112 రూపాయలు 85 పైసలకు చేరుకుంది. సో దీన్ని ఎలా చూడాలి? ప్రజలు ఏమంటున్నారు అక్కడ? చందు, ఇవాళ ఉన్న పలంగా ఒక్కసారిగా గత వారం రోజులు అంటే 10 రోజుల్లోనే 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ప్రజలు పెట్రోల్ ధరలు పెరగడంతో ఉన్న పలంగా అంటే ఆయిల్ కొరత ఉన్న సమస్య విదితమే. అయితే గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్ ధరలు పెరుగుతూ వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా ఉంటున్నారు, పెట్రోల్ బంకులు ఉంటున్నాం మనం. ఇది ఇక్కడ వాళ్ళ అభిప్రాయం. సార్, ఇవాళ ఒక్కసారిగా 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి 10 రోజుల్లో. దీన్ని ఎలా చూడాలి సార్? పెట్రోల్ ధరలు పెరిగాయి వరుసగా, దీన్ని ఎలా చూడాలి? మీరు ఎలా సామాన్య ప్రజలుగా మీరు ఎట్లా భావిస్తున్నారు? ఎలా చూడాలంటే ఇంకా పెరగాలంటే పెరుగుతూ ఉంటుంది, తగ్గించేటప్పుడు తగ్గించినారు, పెరిగినప్పుడు పెంచుతారు, దానికి ఏం చేయలేము. అట్లా ఓకే. ఇది ముఖ్యంగా ఇవాళ పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ వస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, దాదాపు ఇంధన కొరత వల్ల దాదాపు 10 రోజుల్లోనే గ్లోబల్ ముడి చమురు ధరలు పెరగడంతోనే దేశంలో ధరల సవరణ వచ్చిందని, దేశంలో పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నా కూడా ఉందని చెప్పి కేంద్రం పదే స్పష్టం చేస్తూ ఉన్నా కూడా అవసరాలను మించి కొనుగోలు చేయవద్దని చెప్పేసి కూడా ఒకవైపు ప్రభుత్వం అయితే సూచిస్తూ వస్తూ ఉంది. అయితే అలాగే ఇదే కాకుండా చమురు ప్రజల సహకారంతోనే ఇంధన సరఫరా వ్యవస్థ సజావుగా సాగుతూ ఉందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం పేర్కొంటూ ఉన్నా కూడా ఒక్కసారిగా దాదాపు ధరలు పెరగడంతోనే, ముడి చమురు ధరలు పెరగడంతోనే ఇవాళ ఈ పెట్రోల్ ధరలు కూడా పెరిగాయని చెప్పి సార్, ఇవాళ పెట్రోల్ ధరలు ఒకసారిగా పెరిగాయి, ఈరోజు కూడా పెరిగాయి. 3 రోజుల్లో దాదాపు 3 రోజుల వరుసగా 3 సార్లు పెరిగింది. దీన్ని ఎలా చూడాలి? 10 రోజుల వరుసగా 3 సార్లు పెరిగింది, దీన్ని ఎలా చూడాలి? మీరు ఎలా ఆటో డ్రైవర్గా మీరు ఎలా రేట్లు పెరిగిపోతున్నా బతుకుదీరు అనేది కష్టం అవుతుంది కదా మీకు? కష్టం అవుతుంది సార్. దీన్ని ఎట్లా బేర్ చేస్తారు? తక్కువగా రేట్లు చెప్తున్నారు, డీజిల్ పెరిగిపోతున్నాయి, చేసేదానికి ఏమీ అర్థమే కాదు. ఒకవైపు పెట్రోల్ ధరలు పడుతుంది, మరి ట్రాన్స్పోర్ట్ ధరలు, ఇవన్నీ అంత లాంగ్ చెప్పలేను సార్. ఇది ముఖ్యంగా అంటే మనం చూడొచ్చు, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నా కూడా సామాన్య ప్రజలైతే తమ జీవనశైలి విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సార్, ఇవాళ పెట్రోల్ ధరలు పెరిగాయి, ఎట్లా చూడాలి సార్? దీన్ని ఎలా చూస్తారు? సార్, ఒకసారిగా 3 సార్లు పెరిగింది, 10 రోజుల్లో 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగింది, దీన్ని ఎలా చూడాలి? అంటే బతిది అంటే జీవన ప్రమాణం. ఇప్పుడు మామూలు పెట్రోల్ 110 రూపాయలు, 107 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఏకదాటిగా 3 రూపాయలు పెంచేస్తే పనిచేసే వాళ్ళకి కష్టమే. ఏమైనా అప్పుడప్పుడు పనిచేసి పెట్రోల్ పట్టుకుంటాము, దాన్ని కూడా పెంచుకుంటా పోతే మాకు పని జీతం ఏం పెరగల. పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెంచుకుంటా పోతా ఉంటే పెట్రోల్ ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాదు. ఈ ప్రభుత్వం ఎట్టదా స్పందిస్తుందో ఇంతవరకు తెలియడం. ప్రభుత్వం ఒకసారి తగ్గిస్తాము అని చెప్తారు ఫస్ట్లో, ప్రభుత్వం మారే బుద్ధికి ఇంకా పెంచుకుంటా పోతున్నారు, కానీ తగ్గించే క్వశ్చన్ అయితే రాదు. ప్రభుత్వం వీటి మీద స్పష్టమైన విధానం లేదు. ఆయిల్ ధరలు పెరుగుతూ వస్తూ ఉంది. దీని కారణంగా మా బతుకులు కూడా దుర్భరంగా మారుతూ ఉన్నాయని చెప్పి కూడా పేర్కొంటున్నారు. ఇక్కడ పెట్రోల్ యజమానులు సార్, పెట్రోల్ బంకుల్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొనింది. మొన్న పెట్రోల్ కొరత ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలైతే పెద్ద ఇబ్బందులు పడిన విషయం విదితమే. అయితే ఇవాళ పెట్రోల్ ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతుంది, మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతుంది, అలాగే నిత్యావసర ధరలు పెరుగుతుంది. ఇవన్నీ వరుసగా పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే నెలకొంటుంది. ప్రజలు కూడా తీవ్ర పరిస్థితి అంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తూ ఉందని చెప్పేసి భావన అయితే ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. ప్రభుత్వం ఉన్న పలంగా ధరలు పెంచడం కూడా ఒక్కసారిగా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం
చూడొచ్చు. ఇవాళ ఇక్కడ కూడా మేడం ఒక్క నిమిషం మేడం, ఇవాళ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంది, ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంది, పెట్రోల్ ధరలు దీన్ని ఎలా చూడాలి, ఎట్లా అంటారు? అంటే బతుకు తెరువు జీవన విధానం ఇబ్బంది అవుతుంది కదా, ఎట్లా చేస్తారు? ఇంకా అందరూ ఎట్లా చేస్తే అట్లా చేయాలి. ఇది ముఖ్యంగా ఇవాళ మనం చూడొచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరగడంతో అన్ని రకాల ధరలు పెరుగుతాయి, తమ బతుకు దుర్భరంగా మారుతుంది. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు, ప్రయాణికులు వస్తూ ఉంటారు, భక్తులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఒక్కసారిగా అటు ఆయిల్ ధరలు, ఇటు గ్యాస్ ధరలు, అన్ని రకాల ధరలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం పడతా ఉంది, బ్రతుకు దుర్భరంగా మారే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటి మీద పునరాలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలైతే సూచిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి ఆయిల్ ధరలు పెంచుతూ పోతుంది కానీ తగ్గించడంలో మాత్రమే తగ్గిస్తూ ఉంది. ఇప్పుడు రూపాయి తగ్గిస్తే దాదాపు 5 రూపాయలు పెంచుతూ ఉంది అనే భావన అయితే ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. దీని పట్ల ప్రభుత్వం కూడా మరింత సీరియస్గా ఆలోచించాలని చెప్పి కూడా సూచిస్తూ ఉంది. సో రైట్ రవివర్మ, అంటే మనం చూడొచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటి రైట్. థ్యాంక్ యూ. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక పశ్చిమాసియా యుద్ధంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్లు పైకి వెళ్తున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹112.84కి చేరుకుంది. లీటర్ డీజిల్ ₹100.94కి చేరుకుంది. రైట్, ప్రస్తుతం మనం వరంగల్కి వెళ్దాం. వరంగల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, నెల రోజుల్లో ఇది 3వ పెట్రోల్ రేట్స్ పెంచడం అనేది ప్రస్తుతం అంటే సబ్సిడీ మాట ఏంటి, ప్రభుత్వం ఇచ్చేది, అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి ఈ రేట్లు మనం చూస్తూ ఉంటే రాష్ట్రం యొక్క భాగం ఏంటి, ఎలా చూడాలి, ప్రజలు ఏమంటున్నారు? చందు, పశ్చిమాసియా యుద్ధం కారణంగా పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మరొకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఈ నెల వ్యవధిలోనే 3 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఆందోళన కలిగిస్తుంది. వినియోగదారులపై, సామాన్యులపై తీవ్ర భారం పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను నగరంలో ఒక పెట్రోల్ బంక్ చూడొచ్చు. ఉదయం నుంచి కూడా కొంత వాహనాల రద్దీ పెరిగి పెట్రోల్ డీజిల్ అంతా కూడా మళ్ళీ రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో కూడా వినియోగదారులు పెట్రోల్ డీజిల్ను పోయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఆ పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా సుమారుగా ₹1 పైగా రేట్లు పెరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా వినియోగదారుల ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఒకసారి మీకు వరంగల్లో పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత ఉందో చూపించేటువంటి ప్రయత్నం చేశాను. చూడొచ్చు, ఆ డీజిల్ రేటు ₹100.43 ఉంది. పెట్రోల్కి ఏమో ₹112.27 పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ₹3 పైగా రేట్లు పెరిగాయి. మళ్ళీ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3.97 98 రేట్లు పెరిగినటువంటి 99 రేట్లు పెరిగిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచే కొత్తగా రేట్లు అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. వరంగల్లో ఉన్నటువంటి వినియోగదారులంతా కూడా సామాన్యులు, అంటే రైతులు కావచ్చు, ఏ రంగానికైనా కూడా పెట్రోల్ డీజిల్ తప్పకుండా అవసరం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ రేట్లు పెరిగిన నేపథ్యంలో మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులంతా కూడా ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నెల రోజుల వ్యవధిలోనే ₹3-4 పైగా రేట్లు పెరిగిన నేపథ్యంలో ఒక భయాందోళన కలిగితే నాకు అందుబాటులో వరంగల్ వాసుకున్నారు. ఈ రేట్లు పెరుగుదలను ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నించారు. ఎట్లా చూస్తారు? 3వ నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ఈరోజు 97 99 పైసలు పెరిగినాయి. ఏం చెప్తారు? సో వాస్తవానికి ప్రభుత్వం అనేది ఒకటి డిసైడ్ కావాలి ముందుగా, ఇది కార్పొరేట్ల కోసం పనిచేస్తుందా, ప్రజల కోసం పనిచేస్తుందా అని చెప్పేసి. ఈ రేట్లు పెంచడం అనేది కేవలం ప్రజా ప్రయోజనం కోసం కాదు, ఇది కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి ఆయిల్ కంపెనీలను, ఆయిల్ రిఫైనరీలను బతికించడానికి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు రేటు పెరిగినాయి. మనం ఒక బెంచ్ మార్క్ని, మనం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ బెంచ్ మార్క్ని చూస్తే $104 వరకు పెరిగింది. అంటే ఒక $97 నుంచి $104 వరకు ట్రేడ్ అవుతూ ఉందంటే ఈ ప్రభుత్వాలు ఒక ఫారెన్ పాలసీని గట్టిగా నిలబడలేకపోతాయి. ఒక యుద్ధం పట్ల వీళ్ళు మాట్లాడలేకపోతూ ఉన్నారు, ఒక విషయం పట్ల వీళ్ళు స్టాండర్డైజ్గా తీసుకోలేకపోతూ ఉన్నారు. సో ఇంతటి సమస్యలల్లో మనం ఒక యుద్ధాన్ని ఆపలేకపోయినాం, మనం ఒక యుద్ధం పట్ల మన యొక్క ఖండించలేకపోయినాం. అంటే ప్రపంచం తగలబడిపోతా అంటే మనకు సంబంధం లేదని నిలబడడం ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్లో తప్పది. ఎందుకంటే దాని యొక్క పర్యవసనాలు కామన్ ప్రజల మీద పడతా ఉన్నాయి. ఇప్పటికే మనం పెట్రోల్ పోసుకునే పరిస్థితి లేదు. స్వయాన దేశం యొక్క ప్రధానమంత్రులు వచ్చి మీరు పెట్రోల్ డీజిల్ తగ్గియండి, గోల్డ్ కొనకండి అని చెప్పి సింగపూర్ ప్రధాని చెప్తాడు, నరేంద్ర మోడీ చెప్తాడు. అంటే అర్థం చేసుకోవాలి, వీళ్ళకు చేతగాక, వీళ్ళ వల్ల కాక ప్రజల మీద వేసి ఈ భారం అంతా ప్రజలు ఎందుకు భరించాలండి? మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున వాళ్ళు ఏ వెహికల్ వాహనాలు ఏమన్నా తగ్గించిల్లా? ఒక్కరోజు తగ్గింది వాళ్ళది అంతే. ఏ కాన్వాయ్ తగ్గింది వాళ్ళది? అంబులెన్స్లు, ఎమర్జెన్సీలు ఉంటాయి. ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని ప్రజల మీద వేసి మీరు పొదుపు చేయాలి, మీరు మదుపు చేయాలని చెప్పడం అదొకటువంటి దుర్మార్గమైన ఆలోచన. ఇప్పుడు ఎకనామిక్స్ కూడా అభిప్రాయపడిందంటే ఈ రేటు సరిపోదు, ఇంకొక ₹15 పెంచితే తప్ప స్టాండర్డైజ్డ్గా మెయింటైన్ చేయలేమంటా ఉన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలని చెప్పేసి ఎన్నో పెడతా ఉన్నప్పుడు ఈ పెట్రోల్ అన్నిటికంటే నిత్యావసరంగా మారింది. పెట్రోల్ లేకుండా అసలు ప్రజలు ఈరోజు నడిచే పరిస్థితి లేదు, ఏ పని జరిగే పరిస్థితి లేదు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఏ
పని కూడా జరగదు, మనిషి యొక్క పని ఏది కూడా ఇక్కడికి స్తంభించిపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని ఏదైతే ఆయిల్ కార్పొరేషన్ ఉందో, బ్యారెల్తో ఉందో మనం మాట్లాడుకోగలగాలి. మనం ప్రభుత్వాలతోని కానీ ఇతర దేశాలతోని మనకు డిప్లొమాసీ ఎట్లుందో దాన్ని కనుక తేల్చుకోగలిగితే మనం మన యొక్క ట్రేడ్ అంటే మన యొక్క ఫారెన్ పాలసీ ఒక స్టాండర్డైజ్డ్గా మనం మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు మనకు అమ్ముతారు. ఇదంతా బిజినెస్ అయింది కాబట్టి ప్రపంచంలో ఎక్కడ జరిగినా నాకు సంబంధం లేదనుకోవడం అది మూర్ఖత్వం. ఎందుకంటే గ్లోబలైజేషన్లో ఏ చిన్న ఎఫెక్ట్ అయినా ఇజ్రాయెల్ పాలసీ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఇప్పుడు టెహరాన్ అంతా కాలిపోతుంది ఇరాన్లో, సో ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. మన దేశ ప్రధాని ఏదో 4-5 దేశాలు తిరుగుతూ ఉన్నాడు, కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది? కార్పొరేట్ కంపెనీల కోసం వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప మన దగ్గర ఒక స్టాండర్డైజ్డ్గా మన దగ్గర ఈ ఎనర్జీ సంబంధించినటువంటి కానీ, హైడ్రోజన్ ఎనర్జీ సంబంధించినటువంటి కానీ, లేకుంటే సస్టైనబుల్ ఎనర్జీ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్లో కానీ ఈ పెట్రోల్ని తీసుకురావడానికి పరిస్థితి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రజలుగా మేము అభిప్రాయపడేది ఏంటంటే వెంటనే ఈ రేట్లను తగ్గించి, గ్యాస్ రేట్లు పెరిగినాయి, సబ్సిడీ పెరిగింది అంటే బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మొత్తం మోసం చేయడానికి తప్పగానే ఇవి అల్టిమేట్గా ప్రజలకు మేలు చేకూరుస్తాయని చెప్పేసి మేము భావిస్తలేం. కాబట్టి ఇప్పటికైనా సరే వీళ్ళు ఇప్పటికైనా తేరుకొని ఈ రేట్లను తగ్గిస్తే తప్ప ప్రజలపై భారం పడదని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. వరంగల్ స్థానికుల అభిప్రాయం అయితే ఇప్పటికైనా ప్రభుత్వం రేట్లు తగ్గిస్తేనే సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో మరొకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఒక సామాన్య ప్రజల్లో మాత్రం ఆందోళన కలిగిన అంశంగా చెప్పుకోవచ్చు. నెల రోజుల వ్యవధిలో 3 సార్లు పెరిగిన నేపథ్యంలోనే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. సామాన్యులపై తీవ్ర భారం పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఇవి దేశవ్యాప్తంగా చూసుకుంటే పెట్రోల్ మంటలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక తెలంగాణలో పరిస్థితిని కూడా చూసాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెలకొనే పరిస్థితులు కూడా చూసాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.